ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సజ్జల రామకృష్ణారెడ్డిపై వైసీపీలో తిరుగుబాటు ఎందుకు స్టార్ట్ అయింది మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తీక్ గారు. నమస్కారం. ఈరోజు తాడేపల్లిలో మీటింగ్ పెడితే సజ్జల గారికి ఆయనకి మాకు మీటింగ్ ఇవ్వద్దు, లేదంటే అసలు ఆయన పైన ఎప్పుడు మాట్లాడని గొంతెత్తినటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఎత్తారు. రీజన్ ఏంటి అసలు? నిజానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద తిరుగుబాటు కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పిస్తున్న సమయంలో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ సమయంలో ఏం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. కానీ దాని పరిధులు దాటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని డిసైడ్ అయ్యి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తున్న సమయంలో ఇంకొక ప్రపోజల్ రాజధానికి సంబంధించి పెట్టారు. మచిలీపట్నాన్ని, విజయవాడని అండ్ గుంటూరుని కలుపుతూ మచిలీపట్నంలో మా తీసుకోండి, విజయవాడలో వి తీసుకోండి, గుంటూరులో గని తీసుకోండి, మావి గన్ అనే పేరుతో సెకండ్ ఫార్ములా నేనేదో చెప్తున్నాను అంటూ ప్లాన్ బి అంటూ అనేది చెప్పే ప్రయత్నం చేశాడు. సరే చెప్పి ఆ రోజు కూరుకున్నాడా, దాన్ని ప్రచారం చేయమని వాళ్ళ పార్టీ నాయకుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. నిన్న జరిగింది అదే. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కృష్ణా గుంటూరు జిల్లా నాయకులతో సమీక్షా సమావేశం పెట్టారు. ఏది మావిగన్ అనే దానికి ప్రచారం కల్పించాలి అనే దానికోసం. దాని మీద కృష్ణా గుంటూరు నాయకులు సీరియస్ అయ్యారు. అసలు ఎవరికి చెప్పి ఈ ప్రపోజల్ని బయట తీసుకొచ్చారు? ఇప్పుడు కృష్ణా గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ అండ్ గుంటూరు, ఈ మూడు నగరాలు కూడా ఈ రెండు జిల్లాల పరిధి, ఉమ్మడి జిల్లాల పరిధి, కృష్ణా గుంటూరు జిల్లాల పరిధి కదా. ఈ జిల్లా నాయకులతో సంప్రదించాలి కదా. నేను ఈ ప్రపోజల్ మీడియా ముందు పెట్టబోతున్నాను, దీన్ని మనం జనంలో తీసుకెళ్తే ఎలా ఉంటుంది అనేది కనీసం ఆ నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ కావాలి కదా. గ్రౌండ్లో ఉండేది వీళ్ళు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లో ఉంటారు, కానీ ఈ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళు కొంత గ్రౌండ్లో జనాలతో తిరుగుతూ ఉంటారు. వీళ్ళ ఒపీనియన్ తీసుకొని వీళ్ళతో చర్చ పెట్టి ఒక ప్రపోజల్ని మీడియా ముందు పెట్టాలి. కానీ వీళ్ళతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు పెట్టి రివర్సు, యాక్చువల్గా ముందు వీళ్ళతో చర్చ పెట్టాలి, తర్వాత మీడియా ముందు పెట్టాలి. కానీ ఇప్పుడేం జరుగుతుంది, ముందు మీడియా ముందు పెట్టాడు, తర్వాత వీళ్ళ ముందు ప్రపోజల్ పెట్టి ప్రచారం చేయండి అంటున్నాడు. రివర్స్లో జరుగుతుంది. మాకు చెప్పకుండా ప్రపోజల్ మా ప్రాంతం గురించి మీరు బయట పెట్టి మమ్మల్ని ప్రచారం చేయమంటే గ్రౌండ్లో నవ్వుతున్నారండి, తిడుతున్నారండి, తంతున్నారండి, చెప్పులు చూపిస్తున్నారండి. అసలు మీరు సోషల్ మీడియా చూస్తున్నారా? గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకోగలుగుతున్నారా అనేది కృష్ణా జిల్లాకు సంబంధించిన ఒక మాజీ మంత్రి డైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడిగాడు. కంటిన్యూషన్లో గుంటూరు సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే కూడా మీకు గ్రౌండ్ రియాలిటీ అర్థం కావట్లేదన్నా అని చెప్పేసి అన్నాడట. అంటే మీరు ఏదైనా ఉంటే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోండి, పార్టీ అధ్యక్షుడు చెప్పుకోండి, నాకు చెప్తే ఏం లాభం అంటే ముందు ఆయనతోనే టెలిఫోన్ కాన్ఫరెన్స్ పెట్టేయండి, మధ్యలో మీరు టెలిఫోన్ కాన్ఫరెన్స్ పెట్టారు కాబట్టి మీకు చెప్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అయ్యారట. ఒక ఎమ్మెల్సీ కొద్దిగా గొంతు పెంచి, స్వరం పెంచి అన్న అసలు మీకు గ్రౌండ్ రియాలిటీ తెలియట్లేదు, ఇలా చేస్తే మమ్మల్ని మా రాజకీయ జీవితంతో మీరు ఆడుకుంటున్నట్టు అనే పదం వాడాడట. వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొద్దిగా నొచ్చుకొని, సరే నేను పార్టీ అధిష్టానానికి చెప్తాను, నేనెవరిని, నేను డెసిషన్ తీసుకొని మీకేం చెప్పట్లేదు ఇక్కడ, నేను మధ్యలో కమ్యూనికేటర్ని మీకు అని చెప్పేసి టెలికాన్ఫరెన్స్ని ముగించాడంట. ఎంత అవమానకరం. నాకు తెలిసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైసీపీలో చాలా పవర్ఫుల్. ఒకరి టికెట్ రావాలన్నా, ఒకరి టికెట్ వద్దన్నా, లేక ఒకరి పార్టీలో పదవి కావాలన్నా, ఇంకొకరి పార్టీలో పదవిలో తీసేయాలన్నా అన్నిటికీ సజ్జల రామకృష్ణారెడ్డి గారే. సాక్షి ఛానల్ ఉద్యోగం నుంచి మొదలుపెట్టి వైసీపీలో ప్రయారిటీ వరకు అంతా సజ్జల రామకృష్ణారెడ్డి గారి పెత్తనమే నడుస్తుంది. ఆ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖ మంత్రి అనే వాళ్ళు ఆయన్ని, అంటే మంత్రులకు సంబంధించిన పనులు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూసేవాళ్ళు. ఒక రకంగా ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చక్కబెట్టేవాళ్ళు. అంత ప్రయారిటీ ఉన్న నాయకుడిని లెక్క చేయకుండా మొహం మీద తిట్టిపడేశారు నాయకులు. ఎందుకు? జనాలు వస్తున్న రియాక్షన్. సో ఏది ఏమైనా ఇప్పుడు నాయకుల బయట జనాలు వదిలేయండి, అబ్బా సామాన్యులు ఏం మాట్లాడుకుంటున్నారు ఇదంతా వదిలేయండి, కనీసం వైసీపీ నాయకుల అంతర్గతాన్న వైసీపీ తెలుసుకోవాలిగా. ఎందుకు? ఇప్పుడు నిజానికి రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క స్టాండ్ కాదు, రకరకాల స్టాండ్లు. ముందు అమరావతి అన్నాడు. అసలు 2014 ఎన్నికల కంటే ముందు రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి మేధోమథనం చేస్తున్నాడని ప్రచారం స్టార్ట్ చేశారు. ఒక అంతర్జాతీయ నగరాన్ని కట్టడానికి ప్లాన్ చేస్తున్నాడని. సరే, అధికారంలోకి రాలేదు 2014లో. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, వాళ్ళు అమరావతి అనుకున్నారు. అసెంబ్లీలో ప్రపోజల్ పెట్టారు. అసెంబ్లీలో అమరావతికి జై కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఈ భూమి సరిపోదు కదా అని మాట్లాడాడు. సరే అయిపోయింది. 2019 ఎన్నికల కంటే ముందు అమరావతి
చంద్రబాబు నాయుడికి ఆయన తాత్కాలిక భవనాలుగా కట్టింది ఆయన రెంటల్ హౌస్లోనే ఉంటుంది. నేను పర్మనెంట్ హౌస్ కట్టుకున్నాను కదా, నా కమిట్మెంట్ చూడండి, అంతర్జాతీయ నగరంగా దీన్ని ఎలా మారుస్తానో చూడండి అన్నాడు. నమ్మారు, ఓటేశారు, గెలిపించేశారు. గెలిపించిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. సరే, ఆ 3 రాజధానుల కాన్సెప్ట్ ప్రజలు వ్యతిరేకించారు. మన ఎన్నికల్లో ఏం తీర్పు వచ్చిందో నీకు తెలుసు. ఇప్పుడు 3 రాజధానులు అన్నప్పుడు వైజాగ్లో వైసీపీ ఒక సీట్ గెలిచిందా, అమరావతికి ఒక సీట్ గెలిచిందా, కర్నూలు ఒక సీట్ గెలిచిందా, లేదుగా 3 చోట్ల ఓడిపోయింది వైసీపీ. సరే, అది వదిలేసి తర్వాత ఏమన్నాడు, నాగార్జున యూనివర్సిటీ ల్యాండ్స్లో రాజధాని పెడితే బాగుంటుంది కదా అని ఒక ప్రపోజల్. ఇప్పుడేమో మావిగాను, మధ్యలోనేమో ఇంకోటి. అంటే కాన్స్టెంట్గా ఇన్కాన్స్టెంట్గా ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక ఐడియా లేకుండా, ఒక ప్రపోజల్ లేకుండా, ఒక నిర్మాణాత్మకమైనటువంటి విషయం లేకుండా. ఇప్పుడు మచిలీపట్నాన్ని, గుంటూరుని, లేదు విజయవాడని కలుపుతూ రాజధాని పెడితే బాగుంటుందని ఎప్పుడు చెప్పాలి? 2014లో చెప్పాలి, అసెంబ్లీలో చెప్పాలి. అప్పుడు అక్కడ చెప్పడు, చెప్పాల్సిన చోట చెప్పడు, చెప్పకూడని చోట చెప్తాడు. మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడు, మీడియాతో చెప్పేస్తాడు. ఇది వైసీపీ నాయకులు కొన్న కోపం. అందుకని ఇవాళ వైసీపీలో చీరుకొచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు. జగన్మోహన్ రెడ్డి దీన్ని అర్థం చేసుకోగలగాలి. అర్థం చేసుకోలేకపోతే ఆ పార్టీ పతనాన్ని ఆ పార్టీ కోరుకుంటున్నట్టు లెక్క. అది జగన్మోహన్ ఎప్పుడు ఏ విషయంలో పట్టి విడుపులు ఉండాలబ్బా. కానీ నేను పట్టుకున్న కుందేలకు ముందే 3 కాళ్ళు అంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఇప్పుడు తల్లితో గొడవేంది, చెల్లితో గొడవేంది, ఇంకోరితో గొడవేంది, చివరికి ఒక ప్రాంతంతో గొడవేంది, ఒక కులంతో గొడవేంది, చివరికి వాళ్ళ పార్టీ నాయకుడితో కూడా గొడవేంది. అందరితో గొడవ పడ్డాడు, ఎవరికాడు నెగ్గలడు? నెగ్గాలనుకునేవాడు తగ్గుంటాడు, తగ్గలేనివాడు మొండివాడు అనుకునేవాడు మూర్ఖుడిగా మిగిలిపోతాడు. ఇలా ఏంది జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్న ట్రోలింగ్, మరో తుగ్గులకు పుట్టాడు అని. ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకోవాలి చెప్పు? ఆ రోజుల్లో ఎప్పుడో తుగ్గులకు అనేది చరిత్ర. అసలు ఇష్టం వచ్చిన డెసిషన్ తీసుకునేవాడు, సమాజంతో సంబంధం లేకుండా డెసిషన్ తీసుకునేవాడు, ప్రజల అభిప్రాయాలు, వాళ్ళ మంత్రుల అభిప్రాయాలు కూడా పట్టించుకోపోయేవాడు అనేది తుగ్గులకే ఉన్న పేరు. మళ్ళా ఆ నేమ్ని జగన్మోహన్ రెడ్డి గారు మొయ్యాల్సి వస్తుందంటే సమీక్ష చేసుకోవాలి. సమీక్ష చేసుకోకపోతే వాళ్ళ పతనాన్ని వాళ్ళే కొను తెచ్చుకుంటారు. నేను ఓడిపోయినా పర్లేదు, కింద పడిపోయినా పర్లేదు, నేను పట్టుకున్న కాళ్ళు 3 కుందేలు అంటే, నేను పట్టుకున్న కుందేలు 3 కాళ్ళు అంటానంటే ఎవరి కర్మ వాళ్ళు, ఏం చేయలేదు. సో ఫైనల్గా గ్రౌండ్ లెవెల్లో ఉన్న నేతలు ఏమర్థం చేసుకోవాలంటారు? నాకు తెలిసి వైసీపీలో ఒక 11 మంది నాయకులు ఒకేసారి రాజీనామా చేయొచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళ పార్టీలో వస్తుంది తిరుగుబాటు వల్ల మా రాజకీయ భవిష్యత్తు పాడైపోతుందని. ఎందుకంటే ఆ 11 అనేటువంటి అంకె వైసీపీ వదలట్లేదు కాబట్టి ఆ 11 అనేది చెప్తున్నాను నేను నీకు. ఇంకా ప్రధాని వాళ్ళకి 11 అనేది అట్ట వస్తుంది కాబట్టి ఏది ఏమైనా వైసీపీ పతనా వ్యవస్థలో ఉంది, డౌన్ ఫాల్లో ఉంది. ఇప్పుడు మొన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ నాకు ఫోన్ చేశారు, చాలా పెద్ద ఆయన ఫోన్ చేసి నేను 2029లో జగన్మోహన్ రెడ్డికి అధికారం కష్టంలే కానీ 2034లో అయితే జగన్మోహన్ రెడ్డి అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు కూటమి కాకపోతే ఆప్షన్ ఎవరిగా? జగనే కదా. వరుసగా ఒకరికి అధికారం ఎవరు కదా, మారుస్తుంటారు కదా అప్పుడప్పుడు. 2034కి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉంటుంది అనుకున్నాను. కానీ ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత జీవితంలో మళ్ళీ జగన్ సీఎం కాడు అనుకున్నాను అని తేల్చి చెప్పేశాడు. రాజకీయాలు చాలా దగ్గరగా చూసిన వ్యక్తి. మేబీ ఆయనకు కూడా జగన్ అంటే తెలుసు. జగన్కి ఆయన పేరు చెప్తే గుర్తుపడతాడు. ఆ స్థాయి ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ చెప్పిన మాట ఇది. ఇంకేం చెప్పాలి, ఏం చెప్పాలి? రైట్. సో ఇది కార్తిక్ గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు మస్ట్గా కామెంట్ చేయండి.